నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అంటూ చర్చ జరిగింది. వాళ్ళ బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఈవెన్ తెలుగు రాజ్యం కూడా ముందే చెప్పడం జరిగింది, ఎందుకంటే ఎలాంటి డిస్కషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆయన వాళ్ళ హాజరవుతారు అనేసరి. ఇక సీన్ కట్ చేస్తే రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సహా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాళేశ్వరం విజిట్కి, కన్నేపల్లి పంప్ హౌస్ విజిట్కి వెళ్ళబోతున్నారు. అంటే మరి అసెంబ్లీ సెషన్స్ తర్వాత వెళ్తారా, అసెంబ్లీని ఎగ్గొట్టి వెళ్తారా? మరి ఇప్పుడు ఈ మేడిగడ్డ సందర్శన అనేది మొన్నటి వరకు ఇంకా ఏ రేంజ్లో పిల్లలు కుంగిపోవడం కావచ్చో, దాని మీద ఎంత రాజకీయం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సందర్శనను ఎలా చూడాలి, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేసేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఏంటి పెద్ద కాక ఇంకా సీరియస్గా జనాల్లో ఉండేందుకు కానీ లేకపోతే మీడియాకు న్యూస్ వచ్చేందుకు కానీ ప్రిపేర్ అయ్యారని అనుకోవాలా? అంటే ఇవాళ ఆయన సభకు వచ్చాడు అంటే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయటం వల్ల వచ్చాడా, లేకపోతే ఆయనే ఒక ప్లాన్డ్గా వచ్చాడనే తెలియదు. అంటే ఇవాళ వచ్చినా ఆయన చేసేది ఏం లేదు, అందుకే బడ్జెట్ వినటం, నెక్స్ట్ దాని మీద అబ్జెక్షన్స్ ఏమి కూడా ఏమైనా ఉంటే తర్వాత దాని మీద బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చలో పాల్గొని ఈయనకి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కొంత టైం ఇస్తారు, ఆ టైం ప్రకారం ఆయన చేయాలి. అంటే ఇవాళ అందుకనే మౌనంగా ఏదో ఛాలెంజ్ని తీసుకున్నట్టు ఉంటుంది, తన రెస్పాన్స్ ఏమి చెప్పకుండా కామ్గా కూర్చోవచ్చు కదా అని వచ్చాడా. మొత్తానికి ఆయన ఐస్ బ్రేకింగ్ జరిగింది. అంటే రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఉండగా తను ఇక్కడ ఉండలేను అనేది కొంత ఆయనకి ఈగో అది హర్ట్ అయింది. అంటే అట్లాంటి సిచ్యుయేషన్ ఆయన అవాయిడ్ చేయడానికి ఇప్పుడు దాకా రాలేదు. అంటే ఈ పరిస్థితి మరీ ఇక దిగజారి రేవంత్ రెడ్డి ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ చేస్తున్నాడు. మీ నాన్న రాలేదు, మీ నాన్న వస్తే మీ ఇద్దరం కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా బడ్జెట్లో కేటాయింపులు చేయనందుకు తెలంగాణ మ్యాక్సిమం రెచ్చగొట్టాడు. కాబట్టి ఆ రెచ్చగొట్టడం వల్ల అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించింది అనుకోవాలా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా రాని కేసీఆర్ రేవంత్ రెడ్డి రెచ్చగొట్టుడికే వచ్చాడా, ఆ క్రెడిట్ కూడా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ని సభకు రప్పించిన క్రెడిట్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చింది. ఆయన అసలు మొదటి నుంచి మామూలుగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వచ్చి మామూలు రోజువారీ వ్యవహారాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తుంటే ఈ క్రెడిట్ ఆయనకు వచ్చేది కాదు, అంటే రొటీన్ గా ఉండేది. అంటే ఈయన ఈగో, ఈ అభిజాత్యం, ఈ టెరిటీ వల్ల ఏమైందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక ఛాన్స్ దొరికింది. నిన్న అందుతో పెద్ద కేటీఆర్కి ఈయనకి పెద్ద గోల్ జరిగింది, మీ నాన్న రమ్మని అది ఇది అని ఏదో చిన్నపిల్లలు అంటా ఉంటాం కదా, ఎరా నువ్వేంద్ర పిల్లాడివి నువ్వు, మీ నాన్న రమ్మని నేను మీ నాన్న చూసుకుంటా. ఇప్పుడు సీఎంని నాకు సమాధానం చెప్పాల్సింది ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు అనేసానంటే దానికి కౌంటర్ కేటీఆర్ కూడా మీ స్థాయికి మేము సరిపోతానులేండి, ఆయన వచ్చేటప్పుడు ఆయన వచ్చి మాట్లాడతారు అనేసి అని అనడము. ఈవెన్ రసవత్తరంగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధమే, ఆయన నేను ఇద్దరం కూర్చుని ధర్నా చేస్తామండము. తర్వాత గతంలో చేసిన నిమ్మరసం దాగి టైం కాకముందు 24 గంటల ముందే విరమించారనేసి అన్నారు. రసవత్తరంగా సాగింది ఆల్మోస్ట్. రెచ్చిపోయి వచ్చాడు. అయితే ఇంకొక ఇష్యూ కూడా ఉంది. రేవంత్ రెడ్డి సమవుజ్జి కాదు కాబట్టి అతను చేసిన విమర్శలకు కానీ అతను చేసిన రెచ్చగొట్టుకు కానీ దూరంగా ఉండాలని కేసీఆర్ అనుకున్నట్టు కనిపించింది. ఇప్పుడు అంటే అతను నాకు సమవుజ్జి కాదు, ఇప్పుడు అతను నా మీద విమర్శలు చేయటం ఏంటి, ఇప్పుడు నేను తెలంగాణ జాతిపిత స్థాయి నాది, అతను ఏదో మామూలుగా ఓటు కేసులో ఒక ముద్దాయి అని ఒక ఫీలింగ్ ఉంది. అంటే ఇక నెమ్మదిగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, పార్టీకి ఇబ్బందులు రావటము, తన బిడ్డ అక్కడ ఉండటము, ఇవన్నీ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఇక ఆయన రాక తప్పలేదేమంటే సభకి రావాలి. సభలో ఇక మళ్ళీ ఆయన వాయిస్ కూడా తక్కువది కాదు కదా, ఇప్పుడు సభలో ఏం మాట్లాడతాడు ఏంటి ఆ స్ట్రాటజీ, దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన పై చేయి సాధించడం ఇవన్నీ అని ఆయన స్ట్రాటజీ పెట్టుకుని వచ్చాడు అనుకోవాలి. అంటే మామూలుగా కొందరు బీఆర్ఎస్ నేతలకు ఫోన్లు చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా సభకు వస్తారు, ఇప్పటి నుంచి ఇంకా ఆయన నిత్యం జనాల్లో ఉంటారు, ఆయన చేసిన విషయాలకు సంబంధించి వీళ్ళు చేస్తున్న విషయ ప్రచారానికి సంబంధించి ఇప్పటి నుంచి కౌంటర్ అటాక్ ఉంటుందని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నిజంగా అలా వెళ్తే అంటే ఇప్పుడు ఈ సెషన్ని కంప్లీట్ చేసుకొని వెళ్తారనుకోవాలా, లేకపోతే సెషన్లోకి రాకుండా ఇప్పుడు ఏపీలో కదా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ సెషన్కి రాకుండా ఆయన ఈ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనుకోవాలి. అంటే ఒకటి ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలి సభలో, ఈయన తాట ఆయన తీయాలా, ఆయన తాట ఈయన తీయాలా అనే దాని మీద ఒక పోటీ జరుగుతుంది కాబట్టి ఇద్దరు వస్తాదుల మధ్య ఆ పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడా ఆయన, లేదంటే ఈ గొడవ అంతా ఎందుకని ఇప్పుడు అక్కడికి పోయి అక్కడ మాట్లాడతాడా, సభలో మాట్లాడకుండా ఇప్పుడు జగన్ కనుక సభకు రాకుండా ఢిల్లీలో వినుకొండలో అక్కడ ఆప్టిక్స్ క్రియేట్ చేసినట్టు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీవీ కెమెరాలకి
కెమెరాల ముందు కథని రక్తి కట్టించడము, తమ చేసే డ్రామాని, తమ చేసే పొలిటికల్ దీన్ని రక్తి కట్టించడం మీదే అందరూ ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే ఆ రక్తి కట్టించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు తమకు అనుకూలంగా, ఎవరి ప్రయత్నాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఆయన స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. మరి మేడిగడ్డ ఎందుకంటే వీటిని నిజంగా ఇష్యూస్ని ఎదుర్కోదలుచుకుంటే ఆయన విద్యుత్ మీద వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ ఎదురుకే వెళ్ళేవాడు, వెళ్ళి తను చెప్పదలుచుకుంది ఏదో చెప్పేవాడు. ఆయనకి ఏంటంటే ప్రతి కూడా అభిజాత్యం అడ్డం వస్తుంది. ఒక నేనేంటి నా మీద వేసిన కమిటీ ముందుకు పోయి మాట్లాడటం ఏందో. అందుకని ఆయన చివరి నిమిషంలో లెటర్ ఇచ్చాడు, దాని మీద కోర్టుకు వెళ్ళాడు. అసలు ఈ కమిటీ ఆయన ఏదో ఆయన జస్టిస్ నరసింహారెడ్డి మీద ఆరోపణలు చేశాడు, హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఇవన్నీ చేశాడు. అట్లాగే పాజిటివ్ గానే వచ్చింది కదా సార్ చేసిన దానికి. అదే వచ్చింది. ఆయన కూడా రిజైన్ చేసేసాడు. రిజైన్ చేస్తే ఇప్పుడు ఇంకో కమిటీ వేస్తారు. ఇప్పుడు ఇంకో నరసింహారెడ్డి కాబట్టి సుబ్బారెడ్డితో పుల్లారెడ్డితో వేస్తారు. కంటిన్యూ అవుతుంది, ఆగనైతే ఆగదు. అట్లాగే ఇప్పుడు మేడిగడ్డకి సంబంధించి కూడా ఇప్పుడు ఆయన ఘోష్ అనేది జస్టిస్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఘోష్ది కమిటీ వేశారు. ఇప్పుడు ఆయన కూడా వీళ్ళని పిలిపించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు రేపు ఎన్ని మాట్లాడినా, ఇప్పుడు బయట ఏం మాట్లాడినా సరే ఆయన విచారణ కమిటీ ఏం చెప్పింది అనేది, విచారణ కమిటీకి ఇప్పుడు నిపుణులు కూడా సహకరించలేదని చెప్పేసి కొంత సమాచారం వస్తుంది. ఆయనకు కావాల్సిన సమాచారం ఇవ్వట్లేదు, వాళ్ళందరూ ఇవ్వట్లేదు అనేది ఒకటి వచ్చింది. మరి అవన్నీ ఇచ్చి ఆ విచారణని ఫేస్ చేయాలి. కానీ ఈయన పోయి మళ్ళీ అంటే ఆ విచారణని ఫేస్ చేయకుండా ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సిచ్యుయేషన్ పొలిటికల్గా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అక్కడ యాత్ర పెట్టారనుకోవాలి. ఇప్పుడు ఆ యాత్రకి పోవడం ద్వారా మళ్ళీ కేసీఆర్ పొలిటికల్గా తను ఏంటి అనేది మళ్ళీ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల నుంచి వెళ్ళి వస్తున్న వాదన ఏంటంటే, నిన్నమొన్నటి వరకు పిల్లర్ కుంగిపోయింది, నీళ్ళు వస్తే బ్యారేజ్ అంతా కొలాప్స్ అయిపోయింది, పెద్ద ఎత్తున తిన్నారు, దీన్ని ఏదో చేశామని చూపించారు అంటూ ఆపడం జరిగింది. ఇప్పుడు వర్షాలతో అది నిండుకుండలా ఉంది, బ్యారేజ్కి ఏం కాలేదు, ఏ సమాధానం చెప్తారు అంటూ. అంటే మొన్నటి వరకు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు తెర మీదకి రావడంతో ఇది మళ్ళీ ఒక పొలిటికల్ గేమ్ చేంజర్గా మేడిగడ్డ బ్యారేజ్ మారబోతుంది. అంటే బ్యారేజ్కి బీటలు రావటం, లీకేజ్ రావడం కరెక్ట్ కదా. అంటే కొట్టుకుపోలేదు అంటే అదేదో దానికి అదృష్టం బాగుండి కొట్టుకుపోలేదు. ఎందుకంటే దానిలో లోపాలు ఉన్నాయి అనేది క్లియర్గా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చారు. ఈ కమిషన్ కూడా ఏదో దానికి కూడా సమాధానం ఇచ్చారు బీఆర్ఎస్ లీడర్స్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి లోపాలు ఉన్నాయి, మీకు కావాలంటే రండి చూపిస్తాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి లోపాలు ఉన్నాయి, ఏ బ్యారేజ్ కట్టినా అలాంటి లోపాలు సర్వసాధారణంగా ఉంటాయి, మొత్తం బీటలు వారడం వేరు, మొత్తం కూలిపోవడం వేరు అంటూ కూడా వాళ్ళ వాదన వినిపించారు. ఇప్పుడు నీళ్లు నిలవడంతో వీళ్ళకి కొంత బలం చేకూరిందని అనుకోవచ్చు. అంటే నేను ఒక తప్పు చేస్తే పక్కనాడు తప్పు చేశాడు అనేది సమాధానం కాదు కదా. నేను తప్పు చేయలేదనేది నిరూపించుకోవాలి. కానీ ఆ పక్కనాడు తప్పు చేశాడు, ఆ పక్కనాడు తప్పు చేశాడు కాబట్టి నాది తప్పు అంటాం కాదు కదా. నాది తప్పు కాదని నిరూపించుకోవాలి. అది ఏదో పొలిటికల్గా చేసే వాదన, అది నిలబడదు. ఓకే, మొత్తానికైతే జస్ట్ ఆయనకి ఇప్పుడు ఒక జనాల్లోకి వెళ్ళడానికి ఒక కారణం కావాలి కాబట్టి ఇప్పుడు మేడిగడ్డ మళ్ళీ జనాల్లోకి వచ్చి ఆయన ఎందుకంటే మంచి వాగ్దాటి ఉంది, దీన్ని ఏదో రకంగా రాజకీయం చేసి మలుపు తిప్పుతాడు, మళ్ళీ పార్టీని ఎప్పుడు దాకా మొత్తంగా కూడా అందరూ పక్క పార్టీలోకి వెళ్ళటం అవన్నీ జరుగుతుంది. కాబట్టి మళ్ళా ఆయనకు ఒక రకమైన సవాలు, ఆయన గళానికి, ఆయనకున్న రాజకీయ ఎత్తుగాళ్ళకి, రాజకీయ శక్తియుక్తులకి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆయన మళ్ళీ పార్టీలో కాన్ఫిడెన్స్ నిలబెడితే అది మంచిదే, ఎవరు కాదనరు. దానికి మరి ఈ అవకాశం ఉపయోగపడుతుందా, ఈ అవకాశాన్ని ఉపయోగించగలుగుతాడా అనేది కాలమే తేల్చాలి. నిజంగా అది ఇంకా రేపు ఆ బ్యారేజ్ సంరక్షణ అంటే సందర్శన తర్వాత ప్రెస్ మీట్ ఒకవేళ పెడితే ఇంకా ఆయన మాట్లాడే చెప్తాడు, దాని మీద రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఆయన లాజిక్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.